తెలంగాణ ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీకి అస్సలు పడ్డం లేదు. ఇద్దరి వ్యవహారం ఓ మంత్రికి తలనొప్పిగా తయారైంది. తగువలో తీర్చడం సమస్యగా మారిపోయింది. కాంగ్రెస్ సీనియర్ నేత స్వపక్షంలో విపక్ష పాత్రను పోషిస్తున్నారు. పార్టీ మారిన శాసనసభ్యుడి వ్యవహార శైలిపై బహిరంగ కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఎమ్మెల్యే వేసే ప్రతి అడుగుపైన మాజీ ఎమ్మెల్సీ వర్గం గట్టి నిఘానే పెట్టిందా? బిడ్డ ఇది తమ అడ్డా అంటున్న మాజీ ఎమ్మెల్సీ ఎవరు? దానికి ఎమ్మెల్యే స్పందన ఏంటి? ఇద్దరు నేతల్లో ముఖ్యమంత్రి మద్దతు ఎవరికి? ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఇదంతా జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. జగిత్యాల కాంగ్రెస్ నేతల మధ్య జగడాలు టీపీసీసీతో పాటు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యవహారం వివాదాస్పదం అవుతోంది. పార్టీలో గుర్తింపుతో పాటు ఏ పదవి లేదన్న వైరాగ్యం ఒకవైపు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై ఉన్న కోపం మరోవైపు వెరసి నిరాశ, నిస్పృహలన్నీ జీవన్ రెడ్డిలోనే కనిపిస్తున్నాయి. సముద్రం ఎప్పుడూ అశాంతిగానే ఉంటుంది. జుమ్ జుమ్ మారుతం ఎప్పుడూ ఆవేశంగానే కనిపిస్తుంది. జీవన్ రెడ్డిలోనూ ఈ రెండు లక్షణాలు ఉన్నాయి. జగిత్యాల గడ్డ తన అడ్డ, బిడ్డ ఇక్కడ మరొకరికి స్థానం లేదు అన్న ధోరణే జీవన్ రెడ్డిలో కనిపిస్తోంది. కాంగ్రెస్ నాయకత్వం ఈ సీనియర్ నేతను పూర్తిగా పక్కకు పెట్టలేక, అటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు కూడా పూర్తి పగ్గాలు ఇవ్వలేక సతమతమవుతోంది. జీవన్ రెడ్డి కూడా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వ్యవహారం విషయంలో తాడోపేడో తేల్చుకునేందుకే సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల జీవన్ రెడ్డి వ్యవహారం చూస్తుంటే అధిష్టానానికి సంజయ్ కుమార్ కావాలా లేక తాను కావాలో తేల్చుకోండి అంటూ అల్టిమేటం జారీ చేసినట్లే ఉంటోంది ఈ మాజీ ఎమ్మెల్సీ వ్యవహారం. సంజయ్ కుమార్ పై నిత్యం తీవ్ర పదజాలం వాడుతూ ఘాటైన విమర్శలు చేస్తున్నారు. పార్టీలో తన ప్రాధాన్యతపై తగ్గేదే లేదని భీష్మించుకుని కూర్చుంటున్నారు జీవన్ రెడ్డి. ప్రస్తుతం ఈ మాజీ ఎమ్మెల్సీకి ఏ ప్రోటోకాల్ పదవి లేదు. దీంతో జగిత్యాలలో సంజయ్ కుమార్ తో పాటు తన వెంట ఉన్న కార్యకర్తల జపం తప్ప మరొకటి చేయటం లేదు. జగిత్యాలను అంటిపెట్టుకుని వ్యూహాత్మకమైన రాజకీయం చేస్తున్నారు జీవన్ రెడ్డి. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అభివృద్ధి కోసమని కాంగ్రెస్ లో చేరారు. కానీ ముందు నుంచి జీవన్ రెడ్డి దీన్ని తప్పు పడుతున్నారు. సంజయ్ కుమార్ కు ఇటు జీవన్ రెడ్డికి ఏడాదిగా మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఇక జీవన్ రెడ్డి చేసే ఆరోపణలపై సంజయ్ కుమార్ అప్పుడప్పుడు కొంత ఘాటుగానే స్పందిస్తున్నారు. అయితే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున ప్రస్తుతం సంజయ్ కుమార్ కేవలం జగిత్యాల పనులపై మాత్రమే దృష్టి పెడుతున్నారు. దీంతో సంజయ్ కుమార్ కు క్రెడిట్ దక్కకుండా వ్యూహాత్మక ఆరోపణలు చేస్తున్నారు ఈ మాజీ ఎమ్మెల్సీ. జగిత్యాలకు అతిపెద్ద అసెట్ అయిన నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వ్యవహారంలో ఈ నేతలిద్దరూ తలోదారిలో విమర్శలు చేసుకుంటున్నారు. గతంలో జీవన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ సర్కారు దీనికి భూమిని కేటాయించింది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ 4500 ఇళ్లను నిర్మించింది. వాటిని దగ్గరుండి సంజయ్ కుమార్ కల్వకుంట్ల కవిత సహకారంతో నిర్మించారు. ఈ ఇళ్ల విషయంలో మిగిలి ఉన్న పనుల కోసం అటు జీవన్ రెడ్డి ఇటు సంజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి పోటాపోటీగా వినతి పత్రాలు ఇస్తున్నారు. ఈ ఇళ్ల విషయంలో ఇద్దరు పరస్పరం విమర్శలు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల లబ్ధిదారుల ఎంపికతో పాటు వార్డు సభ్యుల వ్యవహారంలో జీవన్ రెడ్డి ఏకంగా మున్సిపల్ కార్యాలయం దగ్గర ధర్నా చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ మాజీ ఎమ్మెల్సీ ఆందోళనతో అధికారులు వార్డు సభ్యుల విషయంలో వెనక్కి తగ్గి లబ్ధిదారులకు ప్రత్యేకంగా టైం కేటాయించారు. ఇక ఇటీవల జగిత్యాల నియోజకవర్గంలో 2 దేవాలయాల కమిటీల నియామకంలో సంజయ్ కుమార్ దే పైచేయి అయింది. దీనిపైన జీవన్ రెడ్డి భగ్గుమన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కలిసి జీవన్ రెడ్డి సంజయ్ కుమార్ పై ఫిర్యాదు చేయడంతో రాజకీయ అగ్గి మరింత భగ్గుమంది. కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, తాము ఏ పార్టీలో ఉన్నామో తెలియటం లేదన్నది జీవన్ రెడ్డి వాదన. జగిత్యాలలో సంజయ్ కుమార్ వ్యవహారాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ దృష్టికి తీసుకెళ్తున్నారు. అయితే వీరి వివాదాల వ్యవహారంపై అడ్లూరి లక్ష్మణ్ కూడా ఏమీ చేయలేకపోతున్నారు. అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని సముదాయిస్తున్నారు. జీవన్ రెడ్డి వ్యవహారం చూస్తుంటే తెగేదాకా లాగేందుకే ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ క్యాడర్ నుంచే కామెంట్స్ వస్తున్నాయి. పార్టీ లైన్లో ఉంటూనే సంజయ్ కుమార్ ను మాత్రం వదలటం లేదు. ఎమ్మెల్యేని టార్గెట్ చేసే క్రమంలో తన ఇమేజ్ గురించి ఎవరేమనుకున్నా పర్వాలేదంటున్నారు ఈ మాజీ ఎమ్మెల్సీ. తనకు ఏ పదవి లేదు, పార్టీ కూడా తన గురించి పెద్దగా ఆలోచించడం లేదు. తాడు తమ్మే లేనప్పుడు తానెందుకు ఊరుకోవాలని జీవన్ రెడ్డి భావిస్తున్నారన్న చర్చ జరుగుతోంది.
సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జీవన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే రైతులకు చెక్కుల పంపిణీ కోసం ఓ బ్యాంకులో కింద కూర్చుని నిరసన తెలిపారు. ఆ సందర్భాన్ని ఇప్పుడు గుర్తు చేస్తూ మంత్రిగానే నిరసన తెలిపారు. ఇప్పుడు తనకే పదవి లేదు, అలాంటిది ఇప్పుడు ఇంకెందుకు ఊరుకుంటానని సన్నిహితుల దగ్గర కామెంట్ చేస్తున్నారు. ఇక పార్టీ ఫిరాయింపుల విషయంలో అస్సలు తగ్గనని అంటున్నారు జీవన్ రెడ్డి. ఒక విధంగా ఈ మాజీ ఎమ్మెల్సీ స్వపక్షంలో విపక్ష పాత్ర పోషిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. మొత్తానికి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వ్యవహారం అటు అధిష్టానంతో పాటు ఇటు అడ్లూరి లక్ష్మణ్ కు తలనొప్పిగా మారుతోంది. మంత్రి లక్ష్మణ్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వైపే ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డిని అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించారు. అలాగే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలుపుకొని పోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరిణామం మాత్రం జీవన్ రెడ్డికి మింగుడు పట్టం లేదు. అంతేకాదు, అసలు కథ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బేఫారాలు అందజేయడం దగ్గర ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ఈ విషయంలో ఎవరిది పైచే అవుతుందో అని క్యాడర్ కూడా టెన్షన్ తో ఎదురు చూస్తోంది. జీవన్ రెడ్డి వ్యవహారాన్ని అధిష్టానమే చూసుకుంటుందని సంజయ్ సైలెంట్ గా ఉంటున్నారు. అటు ఇటు బాల్ పదే పదే అడ్లూరి లక్ష్మణ్ కోర్టుకు చేరటంతో ఈ మంత్రి తలపట్టుకుంటున్నారు. మరి భవిష్యత్తులో ఎన్ని పరిణామాలు జరుగుతాయో, ఇద్దరి వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.